ఇంటర్ రిజల్ట్స్, ర్యాంక్స్, కౌన్సిలింగ్ సీజన్ వచ్చినప్పుడు చాలామంది స్టూడెంట్స్ సైలెంట్గా ఒక ఫియర్లోకి వెళ్ళిపోతారు. అదే టాప్ కాలేజ్లో సీట్ రానప్పుడు. నా ఫ్రెండ్కి మంచి టాప్ కాలేజ్లో సీట్ వచ్చింది, నాకు టాప్ కాలేజ్లో సీట్ రాలేదు. సో నా కాలేజ్ టాప్ కాదు కాబట్టి నా ఫ్యూచర్ అక్కడితోటి ఎండ్ అయిపోయింది అనుకుంటారు. ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, ఒక స్టూడెంట్ ఫ్యూచర్ని డిసైడ్ చేసేది కాలేజా లేక స్టూడెంట్ మైండ్ సెట్టా? ఈరోజు మన టాపిక్ అదే. నమస్తే, నేను మీ అనసూయ. వెల్కమ్ టు అనీస్ కెరియర్ టాక్స్. మన తెలుగు స్టేట్స్లో కాలేజ్ బ్రాండ్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. టాప్ కాలేజ్లో సీట్ వస్తే లైఫ్ సెట్ అయిపోయింది అనుకుంటారు. అదే నార్మల్ కాలేజ్లో సీట్ వస్తే కాన్ఫిడెన్స్ డ్రాప్ అయిపోతుంది ఆటోమేటిక్గా. కానీ రియల్ వరల్డ్లో సేమ్ కాలేజ్లో చదివిన ఇద్దరిలో ఒకరు గ్రో అవుతారు, ఒకరు స్ట్రగుల్ అవుతారు. ఎందుకో ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. నంబర్ 1, బిగ్గెస్ట్ ఫియర్ స్టూడెంట్స్ ఫేస్. ఈ కాలేజ్ చూస్ చేసుకునే విషయంలో స్టూడెంట్స్ పైకి కనిపించరు కానీ ఇంటర్నల్గా చాలా ఫీల్ అవుతూ ఉంటారు. ఇన్ కేస్ వాళ్ళకి మంచి ర్యాంక్ రాకపోతే, ఫ్రెండ్స్కి బెటర్ కాలేజ్లో సీట్ వచ్చింది, నాకు మంచి కాలేజ్లో సీట్ రాలేదు, నేను యావరేజ్ అయిపోయాను, ఇంట్లో వాళ్ళు చాలా డిసప్పాయింట్ అయ్యారు అని ఇలా కంపారిజన్ ప్రెషర్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇది చాలా డిప్రెస్ చేస్తూ ఉంటుంది వాళ్ళని. ఎందుకంటే స్టూడెంట్ లెర్నింగ్ మీద ఫోకస్ చేయకుండా సెల్ఫ్ వర్త్ మీద డౌట్ పడడం స్టార్ట్ చేస్తారు. నంబర్ 2, టాప్ కాలేజ్ అడ్వాంటేజ్. ఎస్, ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే టాప్ కాలేజ్ అడ్వాంటేజెస్ చాలా ఉంటాయి. బెటర్ ఎక్స్పోజర్, బెటర్ నెట్వర్క్, ప్లేస్మెంట్స్, ఎన్విరాన్మెంట్, ఆపర్చునిటీస్, ఇలా అన్నీ నిజమే. కానీ ప్రాబ్లం ఎక్కడ అంటే, టాప్ కాలేజ్లో సీట్ రాకపోతే ఇంకా నా లైఫ్ అయిపోయింది, ఇట్స్ ఓవర్ అనే మైండ్ సెట్లోకి వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది పిల్లలు. ఇది చాలా డేంజరస్. కాలేజ్ అడ్వాంటేజ్ ఇవ్వచ్చు కానీ సక్సెస్ గ్యారంటీ కాదు. నంబర్ 3, సేమ్ కాలేజ్ డిఫరెంట్ రిజల్ట్స్. ఒకే కాలేజ్లో ఒక స్టూడెంట్ స్కిల్స్ బిల్డ్ చేస్తాడు, ఇంటర్న్షిప్స్ చేస్తాడు, కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకుంటాడు, ప్రాజెక్ట్స్ కూడా చేస్తూ ఉంటాడు. మరొక స్టూడెంట్ 4 years జస్ట్ టైం పాస్ చేస్తూ అలా పాస్ చేస్తూ ఉంటారు. డిగ్రీ ఇద్దరికీ సేమే, కానీ ఖచ్చితంగా ఫ్యూచర్ వాళ్ళిద్దరికీ కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకు? రియల్ వరల్డ్ మార్క్స్ మాత్రమే చూడదు కదా, స్కిల్స్, అడాప్టబిలిటీ, లెర్నింగ్ మైండ్ సెట్, ఇవన్నీ కూడా ఖచ్చితంగా చూస్తుంది కాబట్టి. నంబర్ 4, వరల్డ్ హ్యాస్ చేంజ్ కంప్లీట్లీ. ఇప్పటి వరల్డ్ 10 years క్రితంలా అస్సలు లేదు కదా. స్టూడెంట్స్ కెన్ లెర్న్ ఫ్రమ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లైక్ యూట్యూబ్, కమ్యూనిటీస్, ఫ్రీలాన్సింగ్, ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్స్, ఇలా ఇంట్లో కూర్చొని కూడా నేర్చుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ ఇప్పుడు కాలేజ్ గోడల మధ్యలో మాత్రమే లేదు. ఇనిషియేటివ్ ఉండి ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ ఎలా అయినా గ్రో అవ్వచ్చు. నంబర్ 5, బిగ్గెస్ట్ మిస్టేక్ ఆఫ్టర్ జాయినింగ్ నార్మల్ కాలేజ్. ఇది చాలా ఇంపార్టెంట్. చాలామంది స్టూడెంట్స్ ఎలా ఫీల్ అవుతారు అంటే, నాకు యావరేజ్ కాలేజ్లో సీట్ వచ్చింది కాబట్టి నా ఫ్యూచర్ ఎలాగో యావరేజ్గానే ఉంటుంది అని గివప్ చేసేస్తారు. అట్లీస్ట్ ట్రై చేద్దాము అని కూడా ఆలోచించరు. అక్కడే మెంటల్గా వాళ్ళు బ్లాక్ చేసేసుకుంటారు. ఇది బిగ్గెస్ట్ మిస్టేక్. కాలేజ్ లిమిటేషన్ మాత్రమే కాదు, వాళ్ళు సెల్ఫ్ లిమిటేషన్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో ఇంకా చదవాలన్న ఫోకస్ కూడా పెట్టకుండా అక్కడితోటే ప్రతిదీ కూడా గివప్ చేయడం స్టార్ట్ చేస్తారు. దిస్ ఈజ్ వెరీ వెరీ డేంజరస్. యావరేజ్ కాలేజ్లో స్టార్ట్ చేసి, లేకపోతే యావరేజ్ కాలేజ్లో డిగ్రీస్, బీటెక్ చేసిన వాళ్ళు సక్సెస్ అయిన వాళ్ళని మనం అసలు చూడలేదా? నంబర్ 6, క్రౌడ్ కంపారిజన్ ట్రాప్. రిలేటివ్స్, నైబర్స్, ఫ్రెండ్స్, సోషల్ మీడియా, ఇవన్నీ చూసి స్టూడెంట్స్ స్ట్రెస్ ఫీల్ అయిపోతూ ఉంటారు. బట్ రిమెంబర్ వన్ థింగ్, పీపుల్ షో యూ దేర్ హైలైట్స్, దే విల్ నాట్ షో యూ దేర్ స్ట్రగుల్స్. అంటే వాళ్ళ హైలైట్స్ మాత్రమే మనకు చూపిస్తారు. వాళ్ళు ఏ స్ట్రగుల్స్ ఫేస్ చేశారనేది సోషల్ మీడియాలో కానీ వేరే వేరే వాళ్ళు మనతో షేర్ చేయరు. ఈ విషయం గుర్తుంచుకోవాలి. అండ్ రిమెంబర్ వన్ థింగ్, సక్సెస్ రేస్ ఎప్పుడు కూడా లీనియర్ కాదు అండ్ అందరికీ ఈక్వల్గా ఉండదు. కొంతమంది ఎర్లీగా గ్రో అవ్వచ్చు, సెటిల్ అవ్వచ్చు, కానీ కొంతమంది లేట్గా, కొంచెం స్లోగా గ్రో అవుతారు, సెటిల్ అవుతారు కావచ్చు. ఇట్స్ ఎ లైఫ్ లాంగ్ గేమ్. నంబర్ 7, వాట్ యాక్చువల్లీ మ్యాటర్స్.
అసలు మనం వేటి మీద ఫోకస్ చేయాలి అని చూస్తే లెర్నింగ్ మైండ్ సెట్ కానీ, కమ్యూనికేషన్ కానీ, కన్సిస్టెన్సీ కానీ, అడాప్టబిలిటీ కానీ, ప్రాక్టికల్ ఎక్స్పోజర్ కానీ, ఇవన్నీ కూడా ఫ్యూచర్ని బిల్డ్ చేస్తాయి. కేవలం మార్క్స్ మాత్రమే ఫ్యూచర్ని బిల్డ్ చేయవు. ఇవి అంతకు ముందు కూడా మనం చెప్పాం. నెంబర్ 8, రియాలిటీ చెక్. టాప్ కాలేజ్లో సీట్ రావడం అనేది గొప్ప విషయమే, ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకోవాలి. కానీ రాకపోతే అక్కడితోనే లైఫ్ ఎండ్ అయిపోయిందని అనుకోలేం కదా. చాలామంది నార్మల్ కాలేజెస్లో కూడా చదివి గుడ్ కెరియర్స్, లేకపోతే గవర్నమెంట్ జాబ్స్, టెక్ జాబ్స్, లేకపోతే స్టార్టప్స్, హయ్యర్ స్టడీస్కి వెళ్ళిన వాళ్ళు చాలామందే మన సరౌండింగ్స్లో కూడా ఉంటారు. సో నెవర్ రెడ్యూస్ యువర్ ఫ్యూచర్ టు వన్ కౌన్సిలింగ్ రిజల్ట్. కాలేజ్ మాత్రమే మన ఫ్యూచర్ డిసైడ్ చేయదు, అది వన్ ఆఫ్ ద స్టెప్ మాత్రమే. ఫైనల్ మెసేజ్ ఏంటంటే, గుడ్ కాలేజ్ అడ్వాంటేజ్ ఇస్తుంది, కానీ ఫ్యూచర్ గ్యారంటీ ఖచ్చితంగా ఇవ్వదు. నార్మల్ కాలేజ్ కొంచెం డిసడ్వాంటేజ్ అనుకుంటాం, కానీ అదే లైఫ్ సెంటెన్స్ కాదు. స్టూడెంట్ అనేవాళ్ళు ఎప్పుడు కూడా కంటిన్యూస్ లెర్నింగ్ మీద గ్రో అవుతుంటే ఫ్యూచర్ కూడా స్లోగా గ్రో అవుతూ ఉంటుంది. స్టూడెంట్ ప్యాషన్తో పోలిస్తే కాలేజ్ బ్రాండ్ పెద్ద విషయం ఏం కాదు కదా. యాజ్ యూజువల్ ఈ వీడియో కూడా మీకు యూస్ఫుల్ అనుకుంటే కొంతమంది పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్కి ఎవరికైతే అవసరమో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియోస్లో మనం స్టార్ట్ చేసిన కెరియర్ ఎకోసిస్టమ్ గురించి ఇంకొంచెం డీప్గా ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేద్దాం. అంతవరకు నమస్తే, స్టే ట్యూన్ టు యానీస్ కెరియర్ టాక్స్.